కొత్తగా ఒకళ్ళు మా కంపెనీలోకి వచ్చింది మామ. రాంగా పేలాలు తీసుకుని వచ్చిండు. ఆ పేలాలు ఇంత చాయ్లు వేసుకొని తాగితే మాత్రం సూపర్ వచ్చింది మామ. పేలాలు మాత్రం సూపర్ ఉన్నాయి. ఈ పేలాలు వచ్చేసి జత్రలు ఉన్నట్టున్నాడు. అదే టేస్ట్ వస్తుంది నాకైతే మాత్రం. ఇక డ్యూటీ అయిపోగానే సీదా రెడీ అయితే నేనైతే మొన్న అమ్మ సామాన్ పంపించని చెప్పినా కదా. సో మా బావ అయితే వచ్చేసిన ఉండే. వచ్చిన వెంటనే నాకైతే మా బావ ఫోన్ చేసి వచ్చి సామాన్ కూడా బాగుమారి అన్నాడు. సో నేనైతే రెడీ చేసి అయితే వెళ్తున్నా. ఎందుకంటే సామాన్ గిట్లా వండకపోతే వెంటనే ఖరాబ్ అయిపోతాయి. పేలాలు అటుకోలైనా సంథింగ్ ఏదైనా బూందీ లెక్క అయితే అవి ఉత్తనే ఖరాబ్ అవుతాయి. ఆ కవర్లో ఉండి ఉండి ముక్క అయిపోతాయి కాబట్టి. సో నేను డైరెక్ట్ అయితే బిజినెస్ మ్యాన్ దగ్గర దిగేసి అటు నుంచి అటు మా బావ దగ్గరికి ట్యాక్సీలో అయితే వెళ్ళిపోయిన ఉంటే బావాని కలిసి రూమ్ అయితే చూపెట్టిన ఉంటే ఇదే రూమ్కి వచ్చేసి ఇద్దరే ఉంటారు. రూమ్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. ఇదే మనకు పంపించిన సామాను కవర్ విషయాలుగా ఎంత పెద్దగా ఉన్నదో సామాన్ తీసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే అయిపోయిన ఉంటే ఇక రిటర్న్ కాగానే ఇంకా ఓపెన్ పీపెన్ అయితే ఏం చేయలే. రూమ్కి వెళ్ళేదాకంటే లేట్ అయిపోయింది. ఎందుకంటే పోయేదారు బస్సులు బాగా అంటే బాగా లేట్ అయిపోయినాయి కాబట్టి సీదా డ్యూటీకి వెళ్ళి